ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. హేమావతి గ్రామంలో వెలిసిన దత్తాత్రేయ స్వామీజీ పీఠాధిపతి సిద్ధేశ్వర స్వామీజీ గత 60 ఏళ్లుగా ఆశ్రమం స్థాపించుకుని భక్తాదులకి ప్రజలకి భక్తి శ్రద్ధలతో సేవలందిస్తూ తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. చిన్నప్పటి నుండి ఇతనికి దేవునిపై గురువుపై భక్తి శ్రద్ధ విశ్వాసం ఎక్కువగా ఉన్న కారణంగా చిన్నప్పుడే తన గురువైన తిమ్మప్ప స్వామీజీ దగ్గరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ తిమ్మప్ప స్వామికి నమ్మకస్తుడిగా ఉంటూ స్వామీజీపై కొన్ని ప్రవచనాలు వ్రాసి ప్రతినిత్యం దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వహిస్తూ సిద్ధేశ్వర స్వామి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే తిమ్మప్ప స్వామి మరణం అనంతరం సిద్ధేశ్వర స్వామిని దత్తాత్రేయ స్వామి ఆశ్రయానికి పీఠాధిపతిగా నియమించారు. ఈ క్రమంలో సిద్ధేశ్వర స్వామి ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులచే కాక కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే భక్తుల్ని కూడా ఆశ్రమం నుంచి మంచి సేవలు అందించి వేలాది మంది భక్తుల గుండెల్లో సిద్ధేశ్వర స్వామి ఆధ్యాత్మిక చింతనతో కూడిన మంచి గురువుగా నిలిచారు. సంఘం, మెడిటేషన్, భజన తదితర అనేక సేవా కార్యక్రమాలు ఆశ్రమంలో నిర్వహిస్తూ ఆశ్రమానికి వచ్చిన భక్తాదులకి అనునిత్యం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆశ్రమానికి వచ్చిన ప్రతి భక్తానికి అన్నదానం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం శివరాత్రి మహోత్సవం సందర్భంగా ఆశ్రమంలో ప్రతిష్ఠించిన గాయత్రీదేవికి, దత్తాత్రేయ స్వామికి మరియు అభయాంజనేయ స్వామికి రుద్రాభిషేకం, కుంకుమార్చన, గాయత్రి హోమం, విష్ణు సహస్రనామ పారాయణం, గురు చరిత్ర, గురు పారాయణం తదితర లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ శివరాత్రి జాతర మహోత్సవం సందర్భంగా అగ్నిగుండం రోజు నుండి బ్రహ్మోత్సవం వరకు 3 రోజుల పాటు ఆశ్రమానికి వచ్చే భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్నదానం చేస్తూ ఉంటామని సిద్ధేశ్వర స్వామి తెలిపారు. శివరాత్రి పండుగ సందర్భంలోనే గల ఇతర సమయాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం కర్నూలు, కడప, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఎమ్మిగనూరు, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తాదులు ఆశ్రమానికి వస్తూ ఉంటారని, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, తుమ్కూరు, చిత్రదుర్గ, షిరా, హిరియూర్, దేవనగేర తదితర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారని తెలిపారు. ಅಮರಾಪುರ ಮಂಡಲ ಹೇಮಾವತಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ನೆಲೆಸಿರತಕ್ಕಂಥ ಈ ದತ್ತಾತ್ರೇಯ ಆಶ್ರಮ ಸುಮಾರಾಗಿ 60 ವರ್ಷಗಳ ಕಾಲ ಈ ಆಶ್ರಮ ನಿರ್ವಹಣೆ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಗುರುಗಳಾಗಿರತಕ್ಕಂಥ ಶ್ರೀ ವರಗುರು ವೇದಾಂತ ತಿಮ್ಮಪ್ಪ ಸ್ವಾಮೀಜಿಯವರು ಇಲ್ಲಿ ಚಿಕ್ಕದಲ್ಲಿ ಒಂದು ಮಂಟಪವನ್ನು ಮಾಡಿ. ಇನ್ನೊಂದು ಮುಖ್ಯ ವಿಷಯ ಏನಂತಂದರೆ, ಇಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ದತ್ತಾತ್ರೇಯ ವಿಗ್ರಹ ಇದೊಂದು ಮಹಾ ಅದ್ಭುತನೆ ಎಂದು ಹೇಳಬಹುದು. ಏಕೆಂತಂದರೆ ಅವರು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ನೆಲೆಸಿರತಕ್ಕಂಥ ಲಕ್ಷ್ಮೀದೇವಮ್ಮ, ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಎಂಬತಕ್ಕಂಥ ನಾಮಾಂಕಿತವುಳ್ಳತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿಗಳು. ಅವರು ಅವರ ಕನಸಿನಲ್ಲಿ ಇವತ್ತು ನಿಮಗೊಬ್ಬ ಸಾಧು ಸಜ್ಜನರು ನಿಮಗೆ ದರ್ಶನ ಕೊಡ್ತಾರೆ ಅಂತಂದು ಹೇಳಿದರಂತೆ. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಬೆಳಗಿನ ಜಾವ ಯಾವುದೋ ಕಾರಣಾಂತರದಿಂದ ಆ ಸ್ಥಾನಕ್ಕೆ ಹೋದಾಗ ಅವರು ತಮ್ಮ ಮಕ್ಕವನ್ನು ನೋಡಿ ನೀವು ಯಾರು ಅಂತಂದು ಕೇಳಿದಾಗ ನಾವು ದತ್ತಾತ್ರೇಯ ಆಶ್ರಮದವರು ಅಂತಂದು ನಾವು ಹೇಳಿದಾಗ ಅವರು ಭಾಳ ಆನಂದ ಪಟ್ಟು ನನ್ನ ರಾತ್ರಿ ನನಗೆ ಕನಸಿನಲ್ಲಿ ಒಬ್ಬ ಮಹಾತ್ಮರು ನಿಮಗೆ ದರ್ಶನ ಕೊಡ್ತಾರೆ ಅಂತಂದು ದತ್ತಾತ್ರೇಯ ಬಂದು ನಮ್ಗೆ ಹೇಳಿದರು. ಇವತ್ತು ನಿಮ್ಮ ದರ್ಶನ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ ಅಂತಂದು ಭಾಳ ಸಂತೋಷದಿಂದ ನಿಮ್ಗೇನು ಬೇಕು ಕೇಳ್ರಿ ಅಂತಂದು ಕೇಳಿದಾಗ ನಮಗೇನು ಬೇಕಾಗಿಲ್ಲ, ದತ್ತಾತ್ರೇಯ ವಿಗ್ರಹ ಬೇಕು ಅಂತಂದು ನಾನು ಕೇಳಿದಾಗ ತತ್ಕ್ಷಣವೇ ಅವರಿಗೆ ನಮಗೆ ದತ್ತಾತ್ರೇಯ ವಿಗ್ರಹವನ್ನು ತಂದು ಇಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಮತ್ತು ಇನ್ನೊಂದು ವಿಚಾರ ಏನಂತಂದರೆ, ಈ ಆಶ್ರಮದಲ್ಲಿ ನಮ್ಮ ಗುರುಗಳ ಸಮಾಧಿ ಹತ್ತಿರ ಯಾರು 108 ಸಾರಿ ನಿಷ್ಠೆಯಿಂದ ಪ್ರದಕ್ಷಿಣೆ ಹಾಕಿ ಅವರ ಸಂಕಲ್ಪ ಏನಿದೆಯೋ ಆ ಸಂಕಲ್ಪವನ್ನು ಪರಿಪೂರ್ಣ ಸಂಕಲ್ಪ ಮಾಡಿಕೊಂಡು ಹೋಗಿದ್ದೇ ಬದ್ಧವಾದರೆ ಆ ಸಂಕಲ್ಪ ನೆರವೇರುತ್ತೆ ಎಂಬತಕ್ಕಂಥ ಒಂದು ಪ್ರತೀತಿ ಇದೆ. ಆದ ಕಾರಣ ಈ ಆಶ್ರಮದಲ್ಲಿ ಯಾವುದೋ ಒಂದು ರೂಪಾಂತರದಿಂದ ಕಾರ್ಯಕ್ರಮ ಜರುಗಿಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೆ. ಆದ ಕಾರಣ ಭಕ್ತಾದಿಗಳು ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಬಂದು ಶ್ರೀ ಗುರುಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗಬೇಕಾಗುತ್ತದೆ. ಸತ್ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಓಂ ಗುರು ಪರಮಾತ್ಮನೇ ನಮಃ. ಓಂ ನಾರಾಯಣಂ ಪದ್ಮಭಂ ವಸಿಷ್ಠಂ ಶಕ್ತಿಂಚ ತತ್ಪುತ್ರ ಪರಾಶರಂಚ ವ್ಯಾಸಂ ಸುಖಂ ಗೌಡಪದಂ ಮಹಂತಂ ಗೋವಿಂದ ಯೋಗೀಂದ್ರ ಮತಸ್ಸ ಶಿಷ್ಯಂ ಶ್ರೀ ಶಂಕರಾಚಾರ್ಯಂಚ ಪಾದಪದ್ಮಂಚ ಹಸ್ತಾಕಮಲಂಚ ಶಿಷ್ಯಂ
ತಾಂಡ್ರೋಟಿಕಂ ವಾರ್ತಿಕಾಕಾರಂ ಮಾನ್ಯನ್ ಆಸ್ಮದ್ಗುರು ಸದತೋ ಮಾನತೋಸ್ಮಿ. ಹೀಗೆ ಗುರು ಶಿಷ್ಯರ ಪಾರಂಪರ್ಯದಿಂದ ಬಂದ ಮಹಾತ್ಮರಿಗೆ ಅಭಿವಂದಿಸಿ ತಿಳಿಸುವುದೇನೆಂದರೆ, ಅಮರಾವರ ಮಂಡಲ ಹೇಮಾವತಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ನೆಲೆಸಿರತಕ್ಕಂಥ ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯ ಆಶ್ರಮದಲ್ಲಿ ಪ್ರತಿ ಪೌರ್ಣಮಿ ಸತ್ಸಂಗ, ಭಜನೆ ಮತ್ತು ಮೆಡಿಟೇಷನ್ ಕಾರ್ಯಕ್ರಮ ಇರುತ್ತದೆ. ಮತ್ತು ಪ್ರತಿ ವರ್ಷದಲ್ಲಿ ದತ್ತ ಜಯಂತಿ ಮತ್ತು ಗುರು ಪೌರ್ಣಮಿ ಮತ್ತು ಗಾಯತ್ರಿ ಸಪ್ತಾಹ ಮತ್ತು ಗುರುಗಳ ಆರಾಧನೆ ಮಹೋತ್ಸವ ಇತ್ಯಾದಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನಿರ್ವಹಣೆ ಮಾಡಲಾಗುತ್ತದೆ. ಮತ್ತು ಬಂದಿರತಕ್ಕಂಥ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಅನ್ನಪ್ರಸಾದ ವಿತರಣೆ ಸಹ ಇಲ್ಲಿ ಮಾಡಲಾಗಿರುತ್ತದೆ. ಆದ ಕಾರಣ ಯಾವ ಭಕ್ತಾದಿಗಳು ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಬಂದು ಶ್ರೀ ಗುರು ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗಬೇಕಾಗಿ ಕೋರುತ್ತಿದ್ದೇವೆ.